చంద్రం, నువ్వు 100కి 100 పాళ్ళు అదృష్టవంతుడురా. ఆ సంగతి ఇన్నాళ్ళుగా తెలుసుకున్నావు. రే, నువ్వు ఎంత అదృష్టవంతుడైతే మాత్రం నీ అదృష్టాన్ని రోజు మాకు చూపించి మమ్మల్ని ఎలా ఏడిపించకూడదురా. ఏమిట్రా నువ్వు అనేది? అది కాదు బ్రదర్, ప్రియురాలు వాకిల్ దాకా వచ్చి సాగనంపుతానే కానీ నీ కాలు సాగదా? ప్రియురాలు ఎవర్రా? అదే నీ అనురాగవతి మాలతి. రోజు నువ్వు ముందు, ఆమె వెనక రావడం, నిన్ను సాగనంపడం, ఆ విరహం, నువ్వు వచ్చేదాకా మళ్ళీ తిరిగి చూడడం, ఇవన్నీ నేను చూడలేక వస్తున్నాను రా బ్రదర్. అందులోనూ ఇవాళ ఊరికెళ్తున్నామో ప్రేమ అంతా టిఫిన్ కేర్లో నింపేసి మరీ పంపించింది. మీరా ఎవరిని బిట్టే ఏమనుకుంటారు? నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని మాట్లాడేదానికి. ఆ అమ్మాయి పెళ్లి కావాల్సిన పిల్ల, అన్యాయంగా అపవాదులు వేయింది. అవునులేరా, మధ్య నాకెందుకు? సామానంతా ఇంతేనా, ఇంకా ఏమన్నా ఉందా? ఏమనుకోకు బాబు, అమ్మాయి ఏదో తొందరలో అలా పడేసింది. ఆడదన్న తర్వాత బరువు భారం ఎవరో ఒకరి మీద వేస్తుంది. రాలేదు, కూర్చోండి. బాబు, ఈ దేవుడు కొత్తపడి ఇది అంగుటూరు. అంగుటూరులో ఎక్కడండి? ఏ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుస్థిగా ఉన్నట్టుంది. ఇలా ఎంతసేపు కూర్చుంటారు? ఇలా పడుకోండి. పేపర్ ఇలా ఇస్తారు. పేపరా? ఏమండి, ఏం జరిగిందండి? ఏమీ లేదండి, రాత్రి వరదకి పట్టాలు తొలిగినాయి. మనం తెల్లవారిన దాకా మకాం ఇక్కడే. థ్యాంక్ యూ. వరదలకి పట్టాలు తొలగిపోయినాయి. తెల్లవారి దగ్గర మనం ఇక్కడే ఉంటాం. నాన్న మా సుగుణ, చలిగా ఉందమ్మా, ఆ దుప్పటి కాస్త బాగా కప్పమ్మా. జ్వరం కాలిపోతుంది. ఉండండి.
నాన్న డాక్టర్ లాగా ఉన్నారు. డాక్టర్ ఏమిటమ్మా, మన పాలిటి దేవుడైతే. అమ్మా సుగుణ, ఆయన్ను కూడా పిలిచి మీరిద్దరు భోజనం చేయండి అమ్మా. వినుము తెలిపెదని పరమ రహస్యం, అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం. పరమ రహస్యం, అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం. అతడే నా పతి అనుచు పాట పాడుతా, అతని తెలుపుటకే సమయము కాదు, ఆ విషయముల తీరికగా తెలిపెదనీకు. వినుము తెలిపెదని పరమ రహస్యం, అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం. హృదయములు నయనములు ఏకమాయనే, మా ఇరువురికి భేదమింక లేకపోయెనే. వినుము తెలిపెదని పరమ రహస్యం, అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం. కూర్చో నాయనా. నేను ఈ బండిలోనే వెళ్ళొస్తాను, కలవా? అదేమిటి బాబు, ఇంత దూరం వచ్చి ఒక్కరోజైనా మా ఇంట్లో ఉండకుండా వెళ్తానంటావు? వీల్లేదు, ఈ ఒక్క పూటైనా ఉండి వెళ్ళాలి. లేదండి, వెళ్ళాల్సిన పని ఉంది. పెద్ద డాక్టర్ బీదవాళ్ళ ఇంట్లో ఉంటారా? ఈ ఒక్కరోజు ఉండండి. అవును బాబు, అమ్మాయి చెప్తున్నందుకోసమైనా ఉంటా. అమ్మా, ఆ బండిలో సామాన్లన్నీ లోపల పట్టించుకురా.